బ్రేకింగ్ న్యూస్ నిత్యం సంచలన వ్యాఖ్యలు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మౌనం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకి దారితీస్తోంది. వాస్తవానికి వారం తిరిగేసరికి ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉండే కౌశిక్ రెడ్డి నెల రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. చెప్పాలంటే కౌశిక్ రెడ్డి ట్రాక్ రికార్డ్ చూస్తే అంతా వివాదాలమయమే. నాడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నం కావచ్చు, వేడవంక జాతరలో కరీంనగర్ సిపిపై వివాదాస్పద వ్యాఖ్యలు కావటం కానీ, చివరికి తంబాకులో బండి సంజయ్ డ్రగ్స్ ఉంటాయంటూ చేసిన సంచలన ఆరోపణలు కావచ్చు, ఇలా కౌశిక్ రెడ్డి ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. సీన్ కట్ చేస్తే బండి సంజయ్ పై చేసిన తంబాకు వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ శ్రేణులు క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి లోపల ఆయన ఉండగానే బయటున్న కార్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. అంతేకాదు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనా కూడా అస్సలు నోరు మెదపలేదు. అయితే దీని వెనక బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ తో పాటు భగీరథ్ వ్యవహారాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే మాట్లాడాలని, ఎవరూ మాట్లాడకూడదని కేసీఆర్ భావించారట. అందుకే కౌశిక్ రెడ్డి నోరు మెదపటం లేదన్న టాక్ వినపడుతోంది. అలాగే వరుస వివాదాల వల్ల కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దానికి తోడు బీజేపీ ఫిజికల్ అటాక్ కి దిగి కారు ధ్వంసం చేయడంతో అనవసరంగా ఇబ్బందుల్లో పడటం కంటే కొంతకాలం సేఫ్ జోన్ లో ఉండటమే మేలని ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. అంతేకాదు నిత్యం వివాదాలతో ఉండటం వల్ల ప్రజల్లో తన ఇమేజ్ అగ్రెసివ్ గా మారిపోతోందని, అది భవిష్యత్తుకి నష్టం చేస్తుందని కౌశిక్ రెడ్డి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైలెన్స్ వెనక అసలు కారణాలు మాత్రం తెలియటం లేదు. పాడి కౌశిక్ రెడ్డి మౌనం వెనక ఏముంది అనే విషయాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి మొన్న జరిగిన అటాక్ తర్వాత నుండి ఎక్కడ కనిపించట్లేదు, ఆయన వాయిస్ కూడా ఎక్కడ వినిపించట్లేదు. ఏంటి రీజన్స్ ఏమనుకోవాలి? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటే ఒకప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన ఏది మాట్లాడినా కానీ వివాదాల చుట్టే మొత్తం తిరిగేటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు మాత్రము గత దాదాపుగా 25 రోజుల నుంచి కూడా మీడియా ముందు ఎక్కడ కనబడడం లేదు, ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. దీని వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ అధిష్టానము కౌశిక్ రెడ్డి ఏదైతే అగ్రెసివ్ నేస్ పైన మొత్తం కళ్ళెం వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా కొద్ది రోజులు నోటికి పని చెప్పవద్దు, నోటికి తాళం వేసుకొని ఉండాలని చెప్పి గులాబీ బాస్ కేసీఆర్ అధిష్టానం మేరకే ఇప్పుడు కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకే ఇప్పుడు కౌశిక్ రెడ్డి మౌనంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అప్పుడు గవర్నర్ పైన ఇటు వ్యాఖ్యల నుంచి మొదలుకొని నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడి అది వివాదాలు మొత్తం కూడా కౌశిక్ రెడ్డి చుట్టూ తిప్పుకునేవాడు. తన అగ్రెసివ్ తో ఇటు బీఆర్ఎస్ కు కొత్త తలనొప్పులు తెచ్చేవాడు. ఆ గవర్నర్ పైన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత కరీంనగర్ కలెక్టరేట్ లోపల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఇటు మాటల యుద్ధము, అతని పైన దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి, అదేవిధంగా వీణవంక లోపల ఇటు అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం లోపల పోలీసుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఇటీవల కాలం లోపల కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా ఇటు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కేటీఆర్ పైన బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం లోపల ఇటు బండి సంజయ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు, అతడు తంబాకు లోపల డ్రగ్స్ తీసుకుంటాడు, అతను బుక్తాడు అని చెప్పి ఒక చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం లోపల ఇక్కడ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టేటప్పుడు ఇటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఇటు ఆ క్యాంప్ ఆఫీస్ పైన కౌశిక్ రెడ్డి పైన దాడికి రావడం జరిగింది. లోపల తలుపులు వేసుకొని ఉండడంతో అదే ఆగ్రహంతో కౌశిక్ రెడ్డి యొక్క కారు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి లోపల ఈ సంఘటన తర్వాతనే ఇటు బండి భగీరథ్ ఆ పోక్సో కేసులో ఇరుక్కున్నటువంటి నేపథ్యం లోపల మళ్ళీ ఆ బండి భగీరథ్ విషయం లోపల బండి సంజయ్ ని టార్గెట్ చేస్తే ఎక్కడ ఈ వ్యాఖ్యలు మళ్ళీ వివాదాస్పదం అవుతాయని చెప్పి అయితే గులాబీ బాస్ యొక్క ఆదేశాల మేరకే ప్రస్తుతం మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా భగీరథ్ యొక్క కేసు విషయం లోపల పూర్తిగా బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోనే మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతడు గతం లోపల ఐపీఎస్ అధికారిగా పనిచేయడము, ఈ నేపథ్యం లోపల కేసుల పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే
ఇటు మొత్తం కూడా భగీరథ పైన ఇటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పూర్తిగా సైలెంట్ కావడం అయితే కొద్దిగా అంటే ఇక్కడ కరీంనగర్ లోపల దీనిపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యంగా అగ్రెసివ్ గా ఉంటూ పలు వివాదాలు తన చుట్టూ తిప్పుకునేటువంటి కౌశిక్ రెడ్డి దాదాపుగా ఇప్పుడు 25 రోజుల తర్వాత నిన్న హుజరాబాద్ కు రావడం జరిగింది. హుజరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, ఎలాంటి మీడియా ముందు మాట్లాడడానికి కూడా ఇటు నిరాకరించినటువంటి పరిస్థితి లోపల ఇటు గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆదేశాల మేరకే ఇప్పుడు కౌశిక్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతడు ఒకటి మాట్లాడితే మరొక వివాదం చుట్టూ తిరుక్కునేటువంటి అవకాశం నేపథ్యం లోపల ఇప్పుడు గులాబీ బాస్ ఆదేశాల మేరకే పాడి కౌశిక్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వివాదాలకు కేరాపడ్రస్ గా నిలిచేటువంటి కౌశిక్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కౌశిక్ రెడ్డి మౌనం ఎందుకు వహిస్తున్నాడు, ఎందుకు మాట్లాడడం లేదు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.